డివిజన్ స్థాయిలో అభివృద్ధి అధికారి ఉండడం వలన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పర్యవేక్షణ పెరిగి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. ఒంగోలులోని పాత జడ్పీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఒంగోలు డివిజన్ డెవలప్మెంట్ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో వినూత్న మార్పులు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఎంపీడీఓలకు ప్రమోషన్లు ఇచ్చి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల బాధ్యతలను అప్పగించిందన్నారు. దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఎంపీడీఓలకు ప్రమోషన్లు లభించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని డివిజనల్ స్థాయి కార్యాలయాన్ని ఒకే చోట ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. దీనికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించి అనంతరం ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు వీక్షించారు. ఎంపీడీఓలుగా నియమితులైన 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నప్పటికీ ఎంపీడీఓలుగానే కొనసాగుతున్న తమకు ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రమోషన్లు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్కు మార్కాపురం డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బాలు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. మార్కాపురం నుంచి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఉప ముఖ్యమంత్రితో మాట్లాడారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించి అభివృద్ధి పనుల్లో వేగం పెరిగేలా చూస్తామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వరరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పంచాయతీరాజ్ ఎస్సీ అశోక్, జెడ్పీసీఈఓ జాలమ్మ, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిఎల్డీఓ సువార్త, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిఎల్డిఓస్ సంబంధించి ఆఫీసెస్ అన్నీ కూడా, డెడికేటెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్తూరులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కూడా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో డిఎల్డిఓ ఆఫీస్ని మనం ఇప్పుడు ఓపెన్ చేశాము. దాంతోపాటు వాళ్ళకి అనుసంధానం చేసినటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి ఏపీడీఓ అండ్ డిఎల్పిఓ ఆఫీసెస్ని కూడా మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో బేసికలీ ఎంపీడీఓస్ అందరూ కూడా చాలా కాలం అదే డెజిగ్నేషన్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో చాలా కాలంగా ఎంపీడీఓస్ అందరూ కూడా దీని విషయంలో మాకు అప్గ్రేడ్ చేసి మాకంటూ ఒక డెడికేటెడ్ డెజిగ్నేషన్ ఇచ్చి అసైన్ చేయమని చెప్పేసి అని అంటున్నారు. ఎంపీడీఓ స్థాయిలోనే అప్ టు సిఈఓ, జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎంపీడీఓ డెజిగ్నేషనే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డెజిగ్నేషన్ ఎలివేట్ అయ్యి ఒక్కొక్క డివిజన్కి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం ద్వారా ఆ ఆఫీస్కి మిగతా ఆఫీసెస్ కూడా అనుసంధానం చేయడం ద్వారా పాలన చాలా పారదర్శకంగా జరగడానికి కానీ, క్విక్ డిస్పోజల్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ ది ఆఫీస్ విల్ ఫంక్షన్ టువర్డ్స్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ద పబ్లిక్. ఐ హోప్ దట్ దిస్ విల్ definitely give a good results to the public, and I'll also wish all the officers best wishes for them, and also congratulations for their new office. So now I hope that this initiation by the Honorable Deputy CM will definitely yield the results what he expected.